హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. మెగా సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. మీరా స్పృహలోకి రాగానే ఏం జరిగిందమ్మా అని చెర్రీ అడుగుతూ ఉంటాడు. ఒరే చెర్రీ, చెర్రీ, మీ నాన్న చనిపోయారంట అని చెప్పి మీరా ఏడుస్తూ ఉంటుంది. ఇక మీరా ఏడుస్తూ ఉంటే కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మ కూడా ఏడుస్తూ ఉంటుంది. అవును చెర్రీ, ఇప్పుడే ఎస్పీ గారు ఫోన్ చేసి చెప్పారు అని చెప్పి మీరా ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే శరత్ చంద్ర, అపూర్వ కూడా ఇంటికి వస్తారు. ఏడుస్తున్న మీరాని చూసి శరత్ చంద్ర బాధపడుతూ ఉంటాడు. అమ్మా, నీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు. నాన్నకు ఏం కాదమ్మా, నాన్న చనిపోరమ్మా అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. చెర్రీ, ఎస్పీ గారికి ఫోన్ చేయరా, ఆయనే నాకు ఫోన్ చేసి చెప్పారు అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది. ఇక చెర్రీ ఎస్పీకి ఫోన్ చేయబోతూ ఉండగా, చెర్రీ ఒక్క నిమిషం ఆగు అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. ఇక మీరా వెనక్కి తిరిగి చూసేసరికి ఎదురుగా శరత్ చంద్ర ఉంటాడు. ఇక మీరా పరిగెత్తుకుంటూ శరత్ చంద్ర దగ్గరకు వెళ్ళి శరత్ చంద్రను హగ్ చేసుకొని, అన్నయ్య, ఆయన ఆయన చనిపోయారంట అన్నయ్య అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. అమ్మ, పిచ్చిగా మాట్లాడకు, నాన్నకు ఏమీ కాదు, నీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్తున్నాను కదా అని చెప్పి చెర్రీ అంటాడు. వచ్చింది రాంగ్ ఇన్ఫర్మేషన్ కాదు చెర్రీ, నిజంగానే కేపీ సూసైడ్ చేసుకున్నాడు అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. మా నాన్న సూసైడ్ చేసుకున్నారా? ఎందుకు చేసుకుంటారు? మా నాన్నకు అంత అవసరం ఏముంది అని చెప్పి చెర్రీ అంటాడు. చెర్రీ, అపూర్వ చెప్పేది నిజమే చెర్రీ. శోభచంద్రను చంపినట్టు జైలుకు వెళ్ళాడు కదా, ఆ విషయం మనందరికీ తెలిసిందని చెప్పి పరువు పోయిందని కేపీ ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పి శరత్చంద్ర అంటాడు. మా నాన్న శోభచంద్ర అత్తయ్యను చంపలేదు మావయ్య. మా నాన్న ఎవరు శోభచంద్ర అత్తయ్యను చంపారో నిరూపిస్తారు, కానీ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు అని చెప్పి చెర్రీ అంటాడు. ఒరే చెర్రీ, మీకు ఫోన్ చేసినప్పుడే ఎస్పీ గారు నాకు కూడా ఫోన్ చేశారు. బాడీ పోస్ట్ మార్టంకి వెళ్ళింది, కాసేపట్లో బాడీని ఇంటి దగ్గర ఇస్తా అని చెప్పారు అని చెప్పి శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు. అయ్యో ఏంటన్నయ్య, నా జీవితం ఇలా అయింది అని చెప్పి మీరా ఏడుస్తూ ఉంటుంది. అమ్మ మీరా, ఏడవకమ్మా, ఏడవకు అని చెప్పి శరత్ చంద్ర అంటాడు. ఈలోపు అంబులెన్స్ వస్తుంది. అంబులెన్స్లో కృష్ణప్రసాద్ డెడ్ బాడీని తీసుకురాగానే మీరా, చెర్రీ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏడుస్తూ ఉంటారు. ఒరే చెర్రీ, చూడరా, మీ నాన్న మనందరికీ అన్యాయం చేసి వెళ్ళిపోయారా అని చెప్పి మీరా ఏడుస్తూ ఉంటుంది. అమ్మ ఏడవకమ్మా, ధైర్యంగా ఉండు అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. నా ధైర్యమే మీ నాన్నరా, మీ నాన్న నన్ను వదిలి వెళ్ళిపోయాడ్రా అని మీరా ఏడుస్తూ ఉంటుంది. ఇక కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మ కూడా కృష్ణప్రసాద్ డెడ్ బాడీ దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. నువ్వే దిక్కని బ్రతుకుతుంటే నన్ను వదిలి నాకంటే ముందు నువ్వు వెళ్ళిపోయావేంట్రా అని చెప్పి కృష్ణప్రసాద్ వాళ్ళమ్మ ఏడుస్తూ ఉంటుంది. నానమ్మ ధైర్యంగా ఉండండి నానమ్మ అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. ఒరే చెర్రీ, చూడరా, మీ నాన్న మనందరికీ అన్యాయం చేసి వెళ్ళిపోయాడు అని చెప్పి కృష్ణప్రసాద్ వాళ్ళమ్మ అంటూ ఉంటుంది. ఇక శరత్ చంద్ర టెన్షన్ పడుతూ ఉంటే, బావా నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు, నువ్వు టెన్షన్ పడి మీరాకి దొరికిపోతావేమోనని నాకు భయంగా ఉంది అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. అపూర్వ, అటు చూడు అపూర్వ, నేను చేసిన తప్పుకి నా చెల్లెలు కుమిలిపోతుంది అని చెప్పి శరత్ చంద్ర అంటాడు. ప్లీజ్ బావా, నువ్వు ఆ కేపీని షూట్ చేసావన్న విషయాన్ని మర్చిపో బావా అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. పోస్ట్ మార్టం చేసిన బాడీని ఎక్కువ సమయం ఉంచకూడదు, తొందరగా కార్యక్రమం పూర్తి చేయాలి అని చెప్పి వచ్చిన బంధువులంతా అంటూ ఉంటారు. అప్పుడు కేపీ వాళ్ళమ్మ వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి శారదకు ఫోన్ చేస్తుంది. ఏంటత్తయ్య ఫోన్ చేశారు అని శారద అడుగుతూ ఉంటుంది. నా కొడుకు ఈ లోకం నుంచి వెళ్ళిపోయాడమ్మా అని చెప్పి కేపీ వాళ్ళమ్మ ఏడుస్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు అని శారద అడుగుతూ ఉంటుంది. నా పెద్ద మనవడు గగన్ని తీసుకొని త్వరగా ఇక్కడికి రండమ్మా, వాడి అంత్యక్రియలు నా పెద్ద మనవడి చేతుల మీదే జరగాలి అని చెప్పి బామ్మ ఏడుస్తూ ఉంటుంది. ఇక శారద ఫోన్ని అక్కడే పడేసి కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. భూమి శారదను చూసి ఏమైంది అత్తయ్య అని చెప్పి అడుగుతూ ఉంటుంది. మీ మావయ్య ఈ లోకంలో లేకుండా మనందరినీ వదిలి వెళ్ళిపోయారమ్మా అని చెప్పి శారద ఏడుస్తూ ఉంటుంది. ఇక భూమి కూడా అక్కడే కుప్పకూలి షాకింగ్గా అలానే చూస్తూ శారదను చూసి ఏడుస్తూ ఉంటుంది. మామయ్య చనిపోవడం ఏంటి అని చెప్పి భూమి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే గగన్ వస్తాడు. ఏంటి మీరంతా ఇలా కూర్చున్నారు అని గగన్ శారదను అడుగుతూ ఉంటాడు. ఇక శారద ఏడుస్తూ ఉంటుంది. అమ్మ నిన్నే అడుగుతుంది, ఎందుకు ఏడుస్తున్నావు, అసలు ఏమైంది అని గగన్ అడుగుతూ ఉంటాడు. ఒరే గగన్, మీ నాన్న చనిపోయారంట్రా అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది.
చేసిన తప్పుకు కరెక్ట్ శిక్షే పడిందనమాట అని చెప్పి గగన్ అంటాడు. ఒరే గగన్, ఆయన తప్పు చేయటం ఏంట్రా? ఇంకా ఆయన చనిపోయినా కూడా నువ్వు ఆయన్ను విమర్శిస్తూనే ఉంటావా అని చెప్పి శారద అంటుంది. ఆయన్ను నేను ఎప్పటికీ విమర్శిస్తూనే ఉంటాను. ఆయన మనల్ని నడి రోడ్డు మీద వదిలేశాడు. అవన్నీ నీకు గుర్తులేవేమో కానీ నాకు గుర్తున్నాయి అని చెప్పి గగన్ అంటాడు. ఆయన ఎలాంటి పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చిందో నీకు తెలియదు కదరా అని చెప్పి శారద అంటుంది. ఎలాంటి పరిస్థితిలోనైనా సరే భార్య పిల్లల్ని రోడ్డు మీద వదిలేస్తారమ్మా అని చెప్పి గగన్ అంటాడు. ఏయ్ భూమి, పిచ్చి పట్టిందా ఏంటి? మీ అమ్మను చంపిన ఆ కృష్ణప్రసాద్కి కరెక్ట్ శిక్ష పడిందని సంతోషపడండి. ఎందుకు ఏడుస్తున్నారు మీరు అని చెప్పి గగన్ అంటాడు. ప్లీజ్ గగన్, అలా మాట్లాడకు. ఆయన చనిపోయారు. ఇప్పుడు ఆయనకు అంత్యక్రియలు జరిపించాల్సింది నువ్వే. పెద్ద కొడుకుగా ఆ బాధ్యత నీపైనే ఉంది. మీ నానమ్మ ఫోన్ చేసి అంత్యక్రియలు నీ చేతుల మీద జరగాలని చెప్పారు. రా గగన్, వెళ్దాం అని చెప్పి శారద అంటూ ఉంటుంది. ఇక గగన్, నేను రానమ్మా, నువ్వు వెళ్ళాలనుకుంటే నేనైతే అడ్డు చెప్పను అని చెప్పి అంటూ ఉంటాడు. ప్లీజ్ గగన్, నా మాట కాదనకు అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది. ఈ విషయంలో నేను ఎవరు ఏం చెప్పినా కూడా వినను అని చెప్పి గగన్ కోపంగా రూమ్లోకి వెళ్ళిపోతాడు. బావ పట్టుదలేంటో మనకి తెలిసిందే కదత్తయ్య, మనం వెళ్దాం రండి అని చెప్పి భూమి శారద ఇద్దరు కూడా శరత్చంద్ర ఇంటికి వెళ్తారు. ఇక అప్పటికే మీరా, చెర్రీ, ఇందు, బిందు కృష్ణప్రసాద్ డెడ్ బాడీ దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటారు. ఇక శారద కూడా ఏడుస్తూ కృష్ణప్రసాద్ డెడ్ బాడీ దగ్గర కూర్చుంటుంది. అమ్మ శారద, చూసావమ్మా, నా కొడుకు మన అందరికీ అన్యాయం చేసి వెళ్ళిపోయాడమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ వాళ్ళమ్మ ఏడుస్తూ ఉంటుంది. శారద గారు చూసారా, మీకు నాకు ఇద్దరికి అన్యాయం చేశారు, ఆయన మనల్ని వదిలి వెళ్ళిపోయారు అని చెప్పి మీరా ఏడుస్తూ ఉంటుంది. ఇక అపూర్వ మీరా దగ్గరకు వెళ్ళి, మీరా ఏడవకు, ధైర్యంగా ఉండు అని చెప్పి మీరాకి ధైర్యం చెప్తూ ఉంటుంది. ఇక శారద ఏడుస్తూ ఉంటుంది. రావాల్సిన వాళ్ళంతా వచ్చేసారా? ఇక అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయమంటారా అని వచ్చిన బంధువులంతా అడుగుతూ ఉంటారు. ఇక కుటుంబ సభ్యులంతా కూడా ఏడుస్తూ ఉంటారు. ఇక మరోవైపు అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తూ ఉంటారు. తల కొరివి పెట్టేది ఎవరు అని చెప్పి వచ్చిన బంధువులు అడుగుతూ ఉంటారు. నా పెద్ద మనవుడు చేతుల మీద తలకొరివి పెట్టిస్తే నా కొడుకు ఆత్మ శాంతిస్తుంది అని బామ్మ చెప్తూ ఉంటుంది. పిన్ని గారు ఏం మాట్లాడుతున్నారు? చెర్రీ చేతుల మీదే అంత్యక్రియలు జరుగుతున్నాయి అని చెప్పి శరత్చంద్ర అంటాడు. మీరు వెళ్ళి ఏర్పాట్లు చేయండి అని చెప్పి శరత్చంద్ర బంధువులకి చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు ఒక భార్యాభర్త కొండ మీద అటుగా నడిచి వెళ్తూ ఉంటారు. అప్పుడు కృష్ణప్రసాద్ రక్తపు మడుగులో ఆ భార్యాభర్తకు కనిపిస్తాడు. వెంటనే ఆ భార్యాభర్త కృష్ణప్రసాద్ బ్రతుకున్నాడా లేదా అని చెప్పి చెక్ చేస్తారు. కృష్ణప్రసాద్ కొన ఊపిరితో ఉన్నాడని వాళ్ళు తెలుసుకొని వెంటనే బండి స్టార్ట్ చేయయ్యా, హాస్పిటల్కి తీసుకెళ్దాం అని చెప్పి ఆవిడ అంటూ ఉంటుంది. ఇక కృష్ణప్రసాద్ని ఒక ఆటోలో కూర్చోబెట్టి ఆటోని స్టార్ట్ చేసి హాస్పిటల్కు తీసుకెళ్లి అడ్మిట్ చేస్తారు. ఇక డాక్టర్లు కృష్ణప్రసాద్కి ట్రీట్మెంట్ చేపిస్తున్నట్టు మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు శారద ఏడుస్తూ ఉంటుంది. ఇక భూమి చెర్రీ దగ్గరకు వెళ్ళి, చెర్రీ మీ అన్నయ్యకు ఫోన్ చెయ్యి, అంత్యక్రియలు మీ అన్నయ్య చేతుల మీద జరిగితే బాగుంటుంది అని చెప్పి చెప్తూ ఉంటుంది. అన్నయ్య నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు భూమి అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. అప్పుడే శారద పరిగెత్తుకుంటూ భూమి దగ్గరకు వస్తుంది. అమ్మ భూమి, నీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటత్తయ్య అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. అమ్మ భూమి, అక్కడ ఉన్న డెడ్ బాడీ మీ మామయ్యది కాదమ్మా అని శారద చెప్తూ ఉంటుంది. అంత ఖచ్చితంగా మీరెలా చెప్తారత్తయ్య అని భూమి అడుగుతూ ఉంటుంది. మీ మామయ్య కుడి అరికాలులో పుట్టుమచ్చ ఉంటుందమ్మా. ఆ డెడ్ బాడీకి పుట్టుమచ్చ ఎక్కడా లేదు. పుట్టుమచ్చ బాగా ఉండేదమ్మా, నాకు బాగా గుర్తు అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. అత్తయ్య పదండి, బాడీకి పుట్టుమచ్చ ఉందో లేదో చెక్ చేద్దాం అని చెప్పి భూమి అంటుంది. ఎవరికి అనుమానం రాకుండా కృష్ణప్రసాద్ కాళ్లను చెక్ చేస్తూ ఉంటారు. ఇక కృష్ణప్రసాద్ కాలు మీద పుట్టుమచ్చ లేకపోవడంతో భూమి శారద ఇద్దరు కూడా పక్కకు వస్తారు. చూసావు కదమ్మా, ఎక్కడా కూడా పుట్టుమచ్చ కనిపించలేదు అని చెప్పి శారద అంటుంది. అవునత్తయ్య, కాలు మీద ఎక్కడ పుట్టుమచ్చ లేదు అని చెప్పి భూమి అంటుంది. అంటే మీ మామయ్య ఎక్కడో బ్రతికే ఉండుంటారు కదమ్మా అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. మీరు అనుకున్నది నిజం కావాలని కోరుకుంటున్నాను అత్తయ్య అని చెప్పి భూమి అంటుంది. భూమి, ఖచ్చితంగా మీ మామయ్య ఎక్కడో బ్రతికే ఉంటారు అని శారద చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు కృష్ణప్రసాద్ డెడ్ బాడీని తీసుకెళ్లి పాడె మీద పడుకోబెడతారు. అంత్యక్రియలకు చెర్రీ రెడీ అవుతూ ఉంటాడు. మీరా, ఇందు, బిందు ఏడుస్తూ ఉంటారు. ఇక చెర్రీ
కృష్ణప్రసాద్ని దహనం చెయ్యబోతూ ఉండగా అప్పుడే భూమి వచ్చి ఆగండి, ఇది జరగటానికి వీల్లేదు. చెర్రీ, నువ్వు తలకొరివి పెట్టడానికి వీల్లేదు, అంత్యక్రియలు చేయడానికి వీల్లేదు అని చెప్పి అంటూ ఉంటుంది. ఏమైంది భూమి, అన్నయ్య వచ్చాడా అని చెర్రీ అడుగుతూ ఉంటాడు. కాదు చెర్రీ, ఇది అసలు కృష్ణప్రసాద్ మావయ్య డెడ్ బాడీయే కాదు అని చెప్పి భూమి అంటుంది. ఇక అపూర్వ, శరత్చంద్ర షాకింగ్గా చూస్తూ ఉంటారు. భూమి, ఏం చెప్తున్నావు నువ్వు? ఇది మా నాన్న డెడ్ బాడీ కాదా అని చెప్పి చెర్రీ అంటాడు. అవును చెర్రీ, శారదత్తయ్య చెప్పారు. కృష్ణప్రసాద్ మావయ్య అరికాల్లో పుట్టుమచ్చ ఉంటుందంట, కానీ ఈ డెడ్ బాడీకి పుట్టుమచ్చ లేదు. అంటే కృష్ణప్రసాద్ మావయ్య కాదు, కృష్ణప్రసాద్ మావయ్య ఎక్కడో ఒక చోట బ్రతికే ఉంటారు అని చెప్పి భూమి అంటుంది. అవునమ్మా భూమి, మీ మావయ్య కాలు మీద పుట్టుమచ్చ ఉంటుంది, నాకు కూడా తెలుసు అని మీరా చెప్తూ ఉంటుంది. ఇక వెంటనే చెర్రీ కృష్ణప్రసాద్ డెడ్ బాడీ మీద పుట్టుమచ్చ ఉందా లేదా అని చెక్ చేస్తాడు. అమ్మా, నాన్న, కాదమ్మా, ఈ బాడీకి పుట్టుమచ్చ లేదమ్మా అని చెప్పి చెర్రీ అంటాడు. ఇక అపూర్వ షాకింగ్గా టెన్షన్ పడుతూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.